పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ రెండవ బొగ్గు గనిపై యూనియన్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన చేపట్టారు. అలాగే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గని అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మద్దతు తెలిపారు. సింగరేణిలో ప్రైవేటీకరణను రద్దు చేసి కొత్త బావులు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణిలో మారుపేర్ల బాధితుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కాంగ్రెస్ తోటే ఉన్నాడు మొన్నటి దాకా దానికి ఏంది అన్యాయం జరిగింది చెప్పాలి. చెప్పినప్పుడు ఎక్కడికి పోతుంది మనం. ఇప్పుడు 6 నెలలు ఉన్నది. ఇప్పుడు ఎప్పుడు మెడికల్ ఎప్పుడైతే ఉన్నాయో మొత్తం కేసులను పెట్టి భయప్రాంతాలకు చేస్తారు. మెడికల్ బోర్డును వెంటనే కారుణ్య నియామకాలు వెంటనే కార్మికుల ఐక్యత మెడికల్ బోర్డును వెంటనే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలు గాని పార్లమెంట్ ఎన్నికలు గాని సింగరేణి ఎన్నికల సందర్భంలో కోల్బెల్ట్ ప్రాంతానికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అయితేంది, మంత్రులు అయితేంది, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు కూడా సింగరేణి కార్మికులకు అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు లాగానే సింగరేణి కార్మికులకు కూడా 6 గ్యారంటీలు ఇచ్చి ప్రైవేటీకరణను రద్దు చేస్తాం, కొత్త బావులు తీసుకొస్తాం, అండర్ గ్రౌండ్ బావులు తీసుకొస్తాం, మెడికల్ బోర్డులు నెలకు 3 పెడతాం, కార్మికులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అలాగే టెర్క్స్ మీద రీయింబర్స్మెంట్ ఇప్పిస్తాం, 250 గజాల స్థలం ఇస్తాం, 30 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తాం అనేటువంటి అనేక వాగ్దానాలతో వచ్చినటువంటి ప్రభుత్వం రాగానే మళ్ళీ సింగరేణి కార్మికుల మీద క్రోడా జులిపించడం అయితే వాళ్ళ కసిని కూడా చూపించినటువంటిది కూడా మనకు అర్థమైంది.